ప్రముఖ డాన్స్ మాస్టర్ జానీపై అతని అసిస్టెంట్ లైంగిక ఆరోపణలు చేయటం, ఫిల్మ్ ఛాంబర్ స్పందించి ప్యానెల్ ఏర్పాటు చేయటం, ఆ అమ్మాయికి అండగా ఉంటామని చెప్పడం వరుసగా జరిగిపోయాయి. అంతేకాదు, లైంగిక వేధింపుల ప్యానెల్ చైర్పర్సన్ ఝాన్సీ ఏకంగా ఆ అమ్మాయికి అండగా ఓ టాప్ హీరో ఉన్నాడని ప్రెస్ మీట్లోనే చెప్పడంతో ఎవరా హీరో అనే ఆరాలు మొదలయ్యాయి. అయితే ఇక్కడ బాధితురాలికి అండగా ఉంటామన్న ఆ హీరోని నిజంగా అభినందించాల్సిందే. టాలీవుడ్లో జానీ చాలామంది బడా స్టార్స్కు ఫేవరెట్ కొరియోగ్రాఫర్. ఇప్పుడు బాధితురాలైన అసిస్టెంట్ కొరియోగ్రాఫర్కి అండగా నడిచిన స్టార్ హీరో తన ప్రతి చిత్రంలో జానీ మాస్టర్కు తప్పనిసరిగా 1-2 పాటలు ఇస్తుంటాడు కూడా. జానీ మాస్టర్ జనసేనకు చెందిన వ్యక్తి. దీంతో ఇప్పుడు సోషల్ మీడియాలో ఆ ప్రముఖ హీరో ఆ అమ్మాయికి అండగా ఉండటానికి, జానీ మాస్టర్ జనసేన నమ్మిన బంటు కావడానికి లింక్ పెట్టి కథనాలల్లేస్తున్నారు. నిజానిజాలేమిటన్నది పక్కన పెడితే ఈ ఇష్యూలో వాస్తవాలు బయటకు రావాల్సి ఉంది. బాధితురాలు చెప్పింది నిజమైతే జానీ కెరీర్కి ఫుల్ స్టాప్ పడినట్లే. చూడాలి ఏం జరుగుతుందో. తెలుగు బిగ్ బాస్ 8వ సీజన్ ప్రస్తుతం రసవత్తరంగా నడుస్తోంది. ఇక కలర్స్లో ప్రసారమయ్యే బాలీవుడ్ బిగ్ బాస్ 17 సీజన్స్ పూర్తి చేసుకుని 18వ సీజన్కి రెడీ అవుతోంది. వీటిలో అత్యధిక సీజన్స్కు కండలవీరుడు సల్మాన్ ఖాన్ హోస్ట్గా వ్యవహరించాడు. అయితే ఈ ఏడాది సల్మాన్ హోస్ట్గా ఉండడంటూ పలు కథనాలు వచ్చాయి. అయితే వాటన్నింటికీ ఫుల్ స్టాప్ పెడుతూ నిర్వాహకులు అధికారికంగా ఈ సీజన్కు కూడా సల్మాన్ ఖాన్ హోస్ట్ అని కన్ఫర్మ్ చేశారు. ఇక ఈసారి సల్మాన్ పారితోషికం ఎంతో తెలిస్తే కళ్ళు బైర్లు కమ్మాల్సిందే. మొత్తం 14 వారాల పాటు సాగే ఈ సీజన్కు సల్మాన్ 350 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడట. ఈ మొత్తాన్ని సల్మాన్ డిమాండ్ చేయకుండా నిర్వాహకులే ఆఫర్ చేసినట్లు కూడా వినిపిస్తోంది. అదే నిజమైతే ఇది చరిత్రే. ఇక బిగ్ బాస్ హౌస్లో ఎంట్రీ ఇచ్చే పోటీదారుల లిస్టు కూడా రెడీ అయింది. ప్రోమో కూడా వచ్చేసింది. త్వరలో ప్రారంభమయ్యే సీజన్ 18 విజేతగా ఎవరు నిలుస్తారో చూడాలి. ధనుష్ ఇతర దర్శకుల డైరెక్షన్లో వెళ్లే కంటే తన సొంత దర్శకత్వంలో వెళ్లడమే సేఫ్ అని భావిస్తున్నాడా? చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. ఎందుకంటే ధనుష్ దర్శకత్వం వహించిన రాయన్ ఇటీవల విడుదలైంది. తెలుగులో అంతగా ఆడకపోయినా తమిళంలో హిట్గా నిలిచింది. ధనుష్ దర్శకత్వం వహించిన నిలవకు ఎన్మేల్ ఎన్నడీ కోపం రిలీజ్ కావలసి ఉంది. ఇదిలా ఉంటే ధనుష్ డైరెక్టర్గా మరో సినిమా రాబోతోంది. ఇందులోనే అరుణ్ విజయ్ ప్రతినాయకుడిగా కనిపించబోతున్నట్లు సమాచారం. ఇక శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్, నాగార్జున నటించిన కుబేరా తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇప్పుడు డాన్ పిక్చర్స్ సంస్థ ధనుష్తో సినిమా చేస్తున్నట్లు ప్రకటించింది. తమ తొలి చిత్రంలోనే నడిపిన్ అసురన్ ధనుష్ నటించడం సంతోషంగా ఉందని సంస్థ ట్వీట్ చేసింది. దానికి రిప్లైగా ధనుష్ కూడా ఓం నమఃశివాయ అంటూ రీట్వీట్ చేశారు. ఈ సినిమా ఓ నవల ఆధారంగా తెరకెక్కుతోంది. పాన్ ఇండియా లెవెల్లో తమిళ, తెలుగు, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో ఈ సినిమా తెరకెక్కనుందట. భారీ బడ్జెట్తో నిర్మాత ఆకాష్ భాస్కరన్ నిర్మించబోయే ఈ చిత్రంలో హీరోయిన్గా నిత్య మీనన్ నటిస్తుందని సమాచారం. ప్రస్తుతం సెట్స్ మీద ఉన్న 3 సినిమాల్లో 2ంటికి ధనుష్ డైరెక్టర్ కావడంతో ఇకపై నటుడుగానే కాకుండా డైరెక్షన్ మీద కూడా ధనుష్ ఫోకస్ పెడుతున్నాడేమో అంటున్నారు. మరి రాబోయే సినిమాలతో ధనుష్ నటుడుగానే కాకుండా దర్శకుడిగానూ ఎలాంటి పేరు తెచ్చుకుంటాడో చూద్దాం. టైటానిక్, టెర్మినేటర్ 2, అవతార్ 2 వంటి సినిమాల సృష్టికర్త జేమ్స్ కామెరూన్ మరో సంచలనానికి తెరలేపనున్నారు. వరుసగా అవతార్ సిరీస్ను తీస్తానని ప్రకటించిన కామెరూన్ ప్రస్తుతం అవతార్ 3 చిత్రీకరణ పూర్తి చేసి పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ పనుల్లో బిజీగా ఉన్నారు. తాజాగా జపాన్పై అణుబాంబు దాడి, దాని పర్యవసానాలపై సినిమా తీయబోతున్నట్లు వినిపిస్తోంది. అంతేకాదు, త్వరలో మార్కెట్లోకి విడుదల కాబోతున్న ఘోస్ట్ ఆఫ్ హిరోషిమా పుస్తకం హక్కులను కూడా భారీ మొత్తానికి కొనుగోలు చేశారట. చార్లెస్ పెల్లెగ్రినో రాసిన ఈ బుక్ వచ్చే సంవత్సరం మార్కెట్లోకి రానుంది. జపాన్ అణుబాంబు దాడుల నుంచి బయటపడిన వ్యక్తి ఇంజనీర్ సుటోమి యమగుచి కథ ఈ పుస్తకంలో ఉండనుంది. దీని ఆధారంగానే కామెరూన్ సినిమా తీస్తారట. కామెరూన్ అవతార్ 3 వచ్చే ఏడాది డిసెంబర్ 19న విడుదల కానుంది. అవతార్ సిరీస్లో మరో 2 సినిమాలు కూడా ఉన్నాయి. మరి అవి పూర్తి చేసిన తరువాత ఘోస్ట్స్ ఆఫ్ హిరోషిమాను తెరకెక్కిస్తారా లేక ముందు ఆరంభిస్తారా అన్న విషయమై క్లారిటీ లేదు. క్రిస్టోఫర్ నోలాన్ అణుబాంబు కనిపెట్టిన ఓపెన్ హైమర్ బయోపిక్ను సినిమాగా తీయగా అది సంచలన విజయం సాధించింది. ఇప్పుడు జపాన్పై అణుబాంబు దాడి, దాని పర్యవసానాలపై కామెరూన్ తీయబోయే సినిమా ఎలాంటి సంచలనాలకు దారితీస్తుందో చూద్దాం. హీరో విశ్వక్సేన్ తదుపరి మెకానిక్ రాకీ చిత్రంతో ఆడియన్స్ ముందుకు రాబోతున్నాడు. రవితేజ ముళ్లపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా అక్టోబర్లో రిలీజ్ అనుకున్నప్పటికీ నవంబర్కు వాయిదా పడింది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన గ్లింప్స్తో పాటు గుల్లెడు గుల్లెడు పాటకు మంచి స్పందన లభించింది. తాజాగా మరో పాటను విడుదల చేసింది యూనిట్.
ఓ పిల్లో బీటెక్‌లోనే మిస్ అయ్యానే కొంచెంలో అనే ఈ పాట వినగానే ఆకట్టుకునేలా ఉంది. ఇక ఈ పాటలోని ఇవాళో రేపట్లోనే నిన్నే సెట్ చేస్తానే తొందరలో మాటల్లో కలపాలో మౌనంగా ఉండాలో వైఫైలా చుట్టైనా బ్లూటూత్‌లా పెయిరవనా అనే లైన్స్ యూత్‌కి ఇట్టే పట్టేస్తాయి. కృష్ణ చైతన్య లిరిక్ అందించగా జాక్స్ బిజోయ్ సంగీతం అందించారు. అజీజ్ నకాస్ పాడిన ఈ పాటను విశ్వక్సేన్ మీనాక్షి చౌదరి బృందంపై చిత్రీకరించారు. రామ్ తాళ్ళూరి నిర్మిస్తున్న ఈ సినిమా విశ్వక్ ఖాతాలో మరో హిట్‌ను నమోదు చేస్తుందేమో చూడాలి.